ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ పాయాను ఈ విధంగా చేసుకోవచ్చంటారా? ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే మటన్ పాయాను సింపుల్‌గా ఇంట్లో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అందరికీ నమస్తే అండి. ఈరోజు సూపర్ టేస్టీ, కాల్షియం రిచ్‌గా ఉండే మటన్ పాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోకి, డిన్నర్‌లోకి, లంచ్‌లోకి దేనికైనా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అంత టేస్టీ కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా 4 మేక కాళ్ళను తీసుకోవాలి. మేక కాళ్ళను తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ మేక కాళ్ళను తీసుకున్నప్పుడే మనం కొంచెం నీట్‌గా ఉన్నవి చూసుకుంటే కర్రీ టేస్ట్‌గా ఉంటుందండి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ముక్కలందరికీ బాగా పట్టించేటట్టు కలుపుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా 2, 3 సార్లు బాగా కలుపుకుంటూ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే వాటికున్న నలుపు అనేది కొద్దిగా పోతుందండి. ఈ విధంగా 2, 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక అందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టించుకున్న మేక కాళ్ళను వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా అంతా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని, 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని, దీనికి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఉడికాక ఒక 10 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే ఒక 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. 5, 6 విజిల్స్ అనే కాదు, ముక్క సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు రసాన్ని వేసుకొని మరొక 5 నిమిషాల పాటు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారం, చింతపండు పులుపు మొత్తం అన్నీ ముక్కలకి పట్టేటట్టు ఉడికించుకోవాలి. అలా కాదు అంటే గనుక మీరు కుక్కర్ మూత పెట్టుకొని మరొక 2 విజిల్స్ వేసుకుంటే పులుపు, కారాలన్నీ బాగా పడతాయండి. ఈ విధంగా వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర ఆకును కూడా వేసుకొని బాగా గ్రేవీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న ఈ మటన్ పాయ కర్రీని మనం పోపు పెట్టి తీసుకుందాము. తాలింపు పెట్టుకుంటే ఈ మటన్ పాయ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. కొంతమందైతే ఈ విధంగానే సర్వ్ చేసుకుంటారు. బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక వేరొక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లోకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపునంతటిని బాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాయని కర్రీ అంతటిని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక చివరగా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఆకును సన్నగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటే మన మటన్ పాయ కర్రీ రెడీ. ఇదిగో చూడండి, సూపర్ రిచ్ అండ్ స్పైసీ మటన్ పాయ కర్రీ. ఇది రోటీ, దోసలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని రుచికరమైన వంటల కోసం భవ్యస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.